మూర్తి గారు ఒక్క నిమిషం ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ఫలితాలు మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు దీదీ కాస్త ధీమాగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. హ్యాట్రిక్ విజయం తర్వాత 15 సంవత్సరాల పాటు ఆమె సీఎం గా కొనసాగారు. సాయంత్రం 4:30 గవర్నర్ కి రాజీనామా పత్రాన్ని సమర్పించబోతున్నట్టు తెలుస్తుంది మమత. మరి కొన్ని నిమిషాల్లోనే గవర్నర్ కార్యాలయం దగ్గరికి వెళ్లి పశ్చిమ బెంగాల్ సీఎం గా మమతా బెనర్జీ రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఫలితాలు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ దాదాపుగా 95 స్థానాలు డిఫరెన్స్ కనిపిస్తోంది. బీజేపీ 196 స్థానాల్లో లీడ్స్ లో ఉంటే గనక అక్కడ దీదీకి సంబంధించి మనకి 91 స్థానాలు మాత్రమే లీడ్స్ లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఓటమికి అంగీకరించినటువంటి తప్పక ఈరోజు గవర్నర్ దగ్గరికి 4:30 మమతా బెనర్జీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా పత్రాన్ని సమర్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక పక్క ఫలితాలను చూసి మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి గవర్నర్ కార్యాలయానికి 4:30 వెళ్తుంటే బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ కమల వికాసం చూపించాల్సిందే అనేటువంటి పట్టుమితున్నటువంటి బీజేపీ ఇక్కడ హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద సంబరాల్లో మునిగేలుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అక్కడి నుంచి మా ప్రతినిధి స్వామి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, ఇప్పటికే బీజేపీ అనుకున్న విధంగా అత్యంత భారీ మెజారిటీతో పశ్చిమ బెంగాల్లో పాగా వేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ అండ్ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాని బీజేపీ నాయకులు గాని ఏమంటున్నారు? ఆశా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బెంగాల్లో అదేవిధంగా అస్సాం, పుదుచ్చేరిలో ఆ పార్టీ ఘన విజయాన్ని పురస్కరించుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు ఎప్పుడు లేని విధంగా ఈసారి బెంగాల్లో అసలు దీదీని ఓడించగలరా అనే ఒక ఛాలెంజ్ని స్వీకరించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2011 నుంచి 2016లో 2021లో చేయలేకపోయినటువంటి విజయాన్ని ఈసారి చేరుకోగలిగారు. ఈసారి దాదాపుగా టీఎంసీకి బీజేపీకి మధ్య 100 సీట్ల తేడా ఉంది. మనం చూస్తున్నాము భారతీయ జనతా పార్టీ